మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. అయితే ఇటీవల గత కొద్ది రోజుల నుంచి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్లో పేపర్ లీక్ అవుతూ ఉన్నాయి. మరి ఎందుకు లీక్ అవుతూ ఉన్నాయి, దీంట్లో సమస్యలు ఏంటి, అసలు ఏం చేస్తూ ఉన్నారు ఏందనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎట్లా చూస్తారు? 10th క్లాస్ పేపర్స్ లీక్ అవుతూ ఉన్నాయి. నిన్న మొన్న నల్గొండలో జరిగినాయి, ఇవాళ సంగారెడ్డికి రంగారెడ్డికి సంబంధించి జుక్కల్లో కూడా జరిగినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఈ పేపర్ లీకులు అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే పేపర్ లీకులు ఎందుకు జరుగుతాయంటే ఈ అకాడమిక్ ఎగ్జామ్స్కు మళ్ళీ పై స్థాయికి వెళ్ళడానికి మార్క్ బేస్డ్గా కొన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి. మార్క్స్ బేస్డ్గా వీళ్ళకు ప్రైవేటు కాలేజెస్ ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణలో ఏంటంటే ఫీజు మేము తగ్గిస్తాం, మీరు టాపర్ అనేది అటువంటిది ఉంటుంది. ఇంకోటి మార్క్స్ బేస్డ్గా ఉండేటటువంటి అడ్మిషన్స్ IIIT అనేది ఉంది. ఈ IIIT అనేటటువంటిది ఈరోజు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైతే CBIT, విజ్ఞాన్ భారతి, ఇక MVSR ఇలాంటి టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఇప్పుడు JNTH, ఉస్మానియా యూనివర్సిటీ కన్నా కూడా ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తున్నటువంటి సందర్భం మొన్నటి వరకు. ఈ 2 సంవత్సరాల నుంచే కొద్దిగా అక్కడ ఫుడ్ పాయిజన్స్ అవి ఇవి కొద్దిగా ప్లేస్మెంట్స్ తగ్గినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల ఇక కొద్దిగా ప్లేస్మెంట్ తగ్గినాయి. ఎట్టుబడి ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఒక క్రేజీ ఉంది. ఇలాంటివన్నీ ఈ 10th మార్క్స్ బేస్డ్గా అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక మంచి మార్కులు రావాలి, మా ఇన్స్టిట్యూషన్లో 10/10 అని చెప్పుకోవడము మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ మార్కులనే పెట్టారు కదా, మా వాళ్ళకి 590, 596, 11223 అని శ్రీ చైతన్య నారాయణ ఎట్లా చెప్పుకుంటారో అలాంటివి చెప్పుకోవడము. దీని తర్వాత వచ్చిన మార్కులను బట్టి కూడా నెక్స్ట్ అడ్మిషన్స్ వాళ్ళ స్కూల్ ముంగట ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, మా బాత్రూమ్లు ఎట్లున్నాయి, మా పిల్లలు తింటందుకు మధ్యాహ్నం భోజనాలు తింటందుకు రూమ్స్ ఎట్టున్నాయి, మా పిల్లలు మధ్యాహ్నం పూట ఆడుకోవడానికి ఏ విధంగా ఉంది, ప్లే గ్రౌండ్ ఉందా ఏందని వాళ్ళు చెప్పరు. తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఆడుకోవడానికి ఉందని చూసుకోరు. ముంగట ఒక స్కూల్ బిల్డింగ్ ముంగట ఏదైతే మార్కుల లిస్టులు ఉందో దాన్ని చూసుకొని పోయేటటువంటి తరుణం ఇది. పేరెంట్స్ యొక్క మానసిక స్థితి, ఈ మార్కెట్ కల్పించడం అనేది, మార్కెట్ చేసుకోవడం అనేది ఇన్స్టిట్యూషన్స్, తల్లిదండ్రులు కూడా అదే ఉన్నారు కాబట్టి దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఆగం పట్టిస్తున్నాయి. ఇక్కడ దీనిని అడ్డుకట్టేయాల్సింది కాంగ్రెస్ అడ్డుకట్టేయాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎందుకు మీరు దీనికి అడ్డుకట్టేయలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నప్పుడు మీరు 10th క్లాస్ పేపర్కు ఒక్కడ సెంటర్ అనేటటువంటిది ఏముంది, ఒక మండల హెడ్ క్వార్టర్లో సెంటర్లు ఉంటాయి, 2 సెంటర్లు ఉంటాయి. మండల హెడ్ క్వార్టర్లో ఎంతమంది ఉంటారనేది తెలియదా? ఇవాళ ఆ పిల్ల నగరకల్లులో ఒక అమ్మాయి చెప్తాం, మేము దీన్ని రాజకీయం చేయట్లేదు, రాజకీయం అస్సలు ఆపాదించం, ఇలాంటి వాటికి రాజకీయ కోణంలో ప్రభుత్వాలు కూడా చూడొద్దు, ప్రతిపక్షాలు మాట్లాడినా దాన్ని రాజకీయంలో చూడొద్దు, దయచేసి చూడొద్దు. అమ్మాయి దగ్గరికి ఒక అతను వచ్చిండు, రాయితోటి పెట్టి బెదిరించి సంపుతని చెప్పినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి కత్తి తీసుకొని పోయి పొడుస్తుందా? ఎవరిరా నువ్వు అని మొత్తుకుంటుందా? అమ్మాయి చేతిలో పేపర్ గుంజుకొని స్కాన్ చేసుకొని ఫోటోలు పెట్టిపోయి వాళ్ళు లీక్ చేసుకున్నారు. మరి అమ్మాయి భవిష్యత్తు ఎందుకు ఆగం చేసిర్రు? మీరు ఎస్ఐ గారు మీకు భరోసా ఇచ్చిర్రు, అమ్మాయికి ఇచ్చిర్రు, పేరెంట్ని పిలిపించిర్రు, నీ బిడ్డకు ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు. ఇది నగరకల్లులో జరిగిన సంఘటన. అక్కడ పేపర్ లీక్ అయింది పాపం. ఆ బాబా ఎగ్జామ్ రాస్తుంటే వేరే డోడ ఒకటి వచ్చిండు, పట్టుకున్నాడు, తీసుకొని పోయిండు, లీక్ చేసిండు. మరి అమ్మాయి ఏం తప్పు చేసింది? ఇక్కడ అమ్మాయిని ఎందుకు డిబార్ చేసిర్రు? ఎందుకు ఎగ్జామ్ రానియట్లేరు? మీకు తెలుగు అయిపోయింది, హిందీకి పోతే ఆ రోజు అలా అమ్మాయికి తల్లిదండ్రులను కూడా ఎస్ఐ చెప్పిండు, మీ అమ్మాయికి ఏమి ఇబ్బంది జరగదు, ఎగ్జామ్ రాసుకొని ఇస్తామని చెప్పారు. మరి హిందీ పోగానే అమ్మాయి ఎగ్జామ్ హాల్లో కూర్చోగానే వచ్చేసి ఇన్సులేటర్ వచ్చి, చీఫ్ ఎగ్జామినర్ వచ్చేసి, అక్కడ ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ వచ్చేసి, అమ్మాయి నువ్వు డిబార్ అయిపోయినావు, ఎగ్జామ్ రాయకని చెప్పేసి ఎస్ఐ తన వెహికల్ ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ ఆ నుంచి తల్లిదండ్రులు ఇంటికి ఎందుకు తీసుకొని పోయి ఇంటికాడ వదిలిపెట్టారు అమ్మాయిని? అమ్మాయి భవిష్యత్తు ఏంది? ఇదే గతంలో బల్మూరి వెంకట్ గారు పిటిషన్ వేసి 10th క్లాస్ అమ్మాయి భవిష్యత్తు ఆగం కావద్దని నేను పిటిషన్ వేసి ఎగ్జామ్ రాపించిందని చెప్పారు కదా. ఆ దృక్పథాన్ని, ఆ యొక్క దయాహృదయాన్ని మీరు మార్కెట్ చేసుకొని కాంగ్రెస్ ఎన్నికలలో మీరు గెలిచారు కదా. ఆ రోజు పేపర్ లీకేజీ 10th, ఇంటర్, డిగ్రీలు అన్నీ చూపించుకున్నారు, ఇక్కడ TGPSC చూపించుకున్నారు. లీకేజీలు అది ప్రభుత్వం ఉండొద్దని చెప్పేసి ఆ రోజు మీరు తీసుకొచ్చారు కదా కాంగ్రెస్ను. ఈరోజు లీకేజ్ అయింది, ఆ తప్పిదాన్ని పక్కన పెట్టేరి. కానీ ఈ అమ్మాయి భవిష్యత్తు ఏంది? ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ ఎందుకు రానియాలి? అమ్మాయి అంటుంది, రేపు నేను సప్లిమెంటరీ రాస్తా, రేపు నేను బీటెక్ మంచిగా చదువుకుంటా, రేపు ఒక ప్లేస్మెంట్కి పోతా, కాలేజీ ప్లేస్మెంట్కు, నా 10th సప్లిమెంటరీ అని ఉంటుంది. అప్పుడు నా భవిష్యత్తు ఏందని ఆ బుజ్జి ఇప్పుడు అడుగుతున్నది. ఆ అమ్మాయి అడిగే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తాడు? సెంటర్ చుట్టూ ఇప్పుడు మేము అశోక్ నగర్లో మా నిరుద్యోగ సమస్యలు అడిగితే 144 సెక్షన్ ఇస్తావు,
హైదరాబాద్ మొత్తం 144 సెక్షన్ పెడతావు. మరి నువ్వు అక్కడ ఎగ్జామ్ జరిగేటప్పుడు నీకు గతంలో ఉంది కదా అనుభవం. గత ప్రభుత్వాన్ని నువ్వు లీకేజ్ల ప్రభుత్వాన్ని గర్జించినోనివి, అరుచుకున్నోనివి. ఈరోజు నువ్వు నీ ప్రభుత్వంలో ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు ఎగ్జామ్స్ అండర్ చుట్టూ 144 సెక్షన్ నువ్వు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాం. నీ యొక్క సెక్యూరిటీ వైఫల్యం అయినాక, ఆ అమ్మాయిని బెదిరించి తీసుకొని పోయినాక, అబ్బాయి పేపర్ తీసుకొని పోయి లీక్ చేసినాక అమ్మాయిని నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నావు? ఎందుకు రాయనావు? ఎగ్జామ్ సెంటర్కు 144 సెక్షన్ పెట్టి ఎటు కిలోమీటర్ వరకు జీరాక్స్ సెంటర్లు బంద్ అవ్వాలి. జీరాక్స్ సెంటర్స్ ఉండొద్దు. జీరాక్స్ సెంటర్లను నువ్వు ఎగ్జామ్ నడిచేటప్పుడు జీరాక్స్ సెంటర్లు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? సో ఫైనల్లీ ఏంది మరి ఏం జరుగుతూ ఉంది? నిన్న జుక్కల్లో జరగడం, పేపర్ లీక్ అవ్వడము, మొన్న వాళ్ళ నల్లగొండకు సంబంధించి ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా నేనే ఉన్నాను ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటాడు. వేరే వాళ్ళకి ఇస్తే ఇబ్బందులు జరుగుతాయి, అవకతవకలు జరుగుతుండొచ్చు అని నా దగ్గరే పెట్టుకున్నా అంటాడు. మరి అట్లా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ ఎందుకు ఇట్లా ఆగమవుతాం? ఇప్పుడు అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాను. నేను వేరేటోని పెడితే ఇబ్బంది అవుతుంది. బీదోళ్ళ పిల్లలు చదువుతున్నటువంటి బళ్ళు నేను గవర్నమెంట్ బళ్ళల్లోనే చదివిన. విద్యాశాఖకు వేరేటోడు వస్తే కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు వస్తే, శ్రీధరబాబు లాంటి వాళ్ళు వస్తే చేయలేరు, వాళ్ళ కష్టాలు తెలియదు. నేనే అడవులలో చదువుకొని వచ్చినా నాకు తెలుసని నీ దగ్గర పెట్టుకున్నావు. మరి నీకు తెలుసా అని చెప్తున్నటువంటి వాడివి నాకు ఒక సహృదయం ఉందని చెప్పేటటువంటి వాడు ఎంత బాధపడతాడు నాకు తెలుసు అనుకునేటోనివి. వాడు బస్సు సంచి తీసుకొని వెళ్ళిపోయినట్టు నేను బస్సు సంచి తీసుకొని వెళ్ళిపోయినా నువ్వు చెప్పేటోనివి. మరి ఆ బస్సు సంచి తీసుకొని వెళ్ళిపోయిన బాధ నీకు ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు కూడా అదే గవర్నమెంట్ బల్లెల్లో చదివి వచ్చినావు. తల్లిదండ్రులు 10th క్లాస్ ఫెయిల్ అయితే ఏ విధంగా చూస్తారనేది నీకు తెలుసు. అమ్మాయి ప్రమేయం లేకుండా చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? విద్యాశాఖ నువ్వు వైఫల్యమైనవు. నువ్వు ఎప్పుడు వైఫల్యమైనవు? గతంలోనే వైఫల్యమైనవు. స్కూల్స్లలో ఫుడ్ పాయిజన్స్ అయినప్పుడే నువ్వు వైఫల్యం అయిపోయినావు. వేరేటోళ్ళకి కంప్లీట్గా శాఖనిచ్చి వాళ్ళ మీద బాధ్యతను పెట్టడానికి ఎందుకు పోయినావు? ఎందుకు ఈ సవరించుకోలేకపోయినావు? గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్స్ అయినాయి, మరి దాన్ని అది చేసుకోలేకపోయినావు. విద్యాశాఖకి ఇలా డబ్బులు కేటాయించలేదు. ఇలా తెలుగు యూనివర్సిటీకి 40 కోట్లు పెట్టిండండి. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చిన డబ్బులు అన్ని యూనివర్సిటీలకు ఇచ్చినటువంటి పైసలు కనీసం వాళ్ళకి రిటైర్మెంట్ వాళ్ళకు జీతాలకు ఇచ్చేటందుకే ఈ పైసలు, మిగతా దేనికి సరిపోవు. విద్యాశాఖ నువ్వు ఉన్నావు, గవర్నమెంట్ బళ్ళను బాగు చేస్తామని వాళ్ళ యూనివర్సిటీలో ఏం బాగు చేసినావు? ఒక్క ప్రొఫెసర్ను నింపినవా? నువ్వు యూనివర్సిటీకి నువ్వు ఎంత ఇచ్చినావు? బ్లాక్ గ్రాంట్ ఏమి ఇచ్చినావు? నువ్వు ఇలా నువ్వు ఇచ్చినటువంటి పైసలు ఒక 6 నెలల జీతాలకు సరిపోవు. ఈ గవర్నమెంట్ విద్యను నువ్వేం బాగు చేసినావు? విద్యాశాఖ అనేటటువంటి రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆయన వైఫల్యం అయిపోయింది. ఒక డ్రామా చేయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి ఒక ఆట, పబ్లిక్ని ఎమోషన్ చేయడానికి చేస్తున్నటువంటిది ఆయన దగ్గర పెట్టుకుని నా దగ్గర పెట్టుకుని అంటున్నారు. ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి నేను మంచిగా చూసుకుంటానని నువ్వు చెప్తున్నావు. ఇంకొకటి నిన్నగాక మొన్న జరిగినటువంటి అంశం, ఉస్మాన్ యూనివర్సిటీలో నీకన్నా విద్యాశాఖ ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో నువ్వు ఆర్డర్ ఎట్లా వచ్చింది? ధర్నాలు రాస్తారోకులు చేయొద్దు, ఏ కాలేజీ ముంగట చేయొద్దు, అఫిలియేట్ కాలేజీలలో చేయొద్దు. నిజాం కాలేజీలో, సైఫాబాద్ పీజీ కాలేజీలో, సిటీ కాలేజీలో, ఉస్మానియాలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ అయినా, సైన్స్ కాలేజ్ అయినా, లా కాలేజ్ అయినా, ఉమెన్స్ హాస్టల్ ముందైనా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందైనా ఎక్కడ ధర్నాలు రాస్తారోకులు చేయొద్దని ఆ సర్క్యులర్ వస్తే నువ్వు ఎందుకు ఊకున్నావు? గవర్నమెంట్ బల్ల చదివిన నీకు తెలియదా ఎలాంటి సమస్యలు వస్తాయి రోజుకు? నువ్వు ప్రజాస్వామ్యాన్ని విద్యా వ్యవస్థలలో నొక్కి పట్టేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా విద్యాశాఖలో సక్సెస్ కాలేదు. అంటే నువ్వు విద్యా వ్యవస్థను ఎక్కడ ఎన్ని రిక్రూట్మెంట్లు చేసి బలోపేతం చేసినావు చెప్పాలి. రిక్రూట్మెంట్ పరంగా నువ్వు చేయలేదు, యూనివర్సిటీ ప్రొఫెసర్లను నింపలేదు, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు, కొత్త కోర్సును మంచిగా పెట్టలేదు, యూనివర్సిటీని నువ్వు ఎక్కడికి కూడా కంపెనీలకు అనుసంధానం చేయలేదు. అట్లానే చెప్పేసి మరి మా స్కూల్లో ఏమన్నా బాగు చేసినట్టు స్కూళ్ళు బాగు చేయలేదు. ఉన్న మధ్యాహ్న భోజనాన్ని ఉదయం టిఫిన్ తీసేసినావు. ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలకి వాళ్ళు ఎవరు వస్తున్నారండి? మరీ దరిద్రుడే వస్తున్నారు. ఏమాత్రం కొద్దిగా అవకాశం ఉన్నా నా పిల్లల భవిష్యత్తు కావాలని ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తున్నారు. గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తున్నారు. మన నీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్కరికి 1 లక్షలు 2 లక్షలు ఇస్తున్నావు, నేను వచ్చి బాగు చేస్తాను. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించేటటువంటి నువ్వేమన్నా నీ టీచర్లతోటి ఏమన్నా చేపించబోతుంది. ఆ గరీబోడు పొద్దున్నే వచ్చినప్పుడు వానికి 4 మెతుకులు పెడితే ఒక ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది, ఒక మాల్న్యూట్రిషియస్ లేకుండా పెరుగుతాడు, స్టంటెడ్ గ్రోత్ లేకుండా ఉంటుంది. ఆ సదుద్దేశంతో వచ్చినటువంటి స్కీమును కూడా నువ్వు నాశనం చేసినావు కదా. నువ్వు విద్యామంత్రి ఉండి ఎక్కడ సక్సెస్ అయినావు చెప్పాలి. నీ ప్రోగ్రెస్ కార్డు నువ్వు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. విద్యాశాఖగా నేను ఇంత సక్సెస్ రేట్ ఉన్నది నాదని నువ్వు ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నావు? ఈ మార్కెట్ చేసుకోవడానికి ఇదంతా మార్కెట్ స్టంట్ కాకపోతే నేను అడుగుతున్న డైరెక్టు, నువ్వు ప్రైమరీ ఎడ్యుకేషన్లో సక్సెస్ అయినవా?
నువ్వు హై స్కూల్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అయినవా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అయినవా, నువ్వు డిగ్రీలో సక్సెస్ అయినవా, హైయర్ ఎడ్యుకేషన్లో సక్సెస్ అయినవా, యూనివర్సిటీలలో సక్సెస్ అయినవా, నువ్వు విద్యాశాఖ మంత్రిగా చెప్పు. వచ్చి సంవత్సరం అయింది అంటున్నావు. సంవత్సరంలో నువ్వు స్కీములు పెట్టకుండా పర్వాలేదు, ఆ స్కీములతో ఒరిగేది లేదు, ఏం లేదు. ఆ రోజు మేమే చెప్పినాం, నాకు ఉద్యోగం వస్తే నా అమ్మకు పింఛన్ అవసరం లేదు, నాకు ఉద్యోగం వస్తే మా అమ్మమ్మకు పింఛన్ అవసరం లేదు, నాకు ఉద్యోగం వస్తే నా యొక్క రైతు బంధు అవసరం లేదు, నాకు ఉద్యోగం వస్తే ఎట్లాగా ఇవన్నీ కట్ అయిపోతే నా కుటుంబాన్ని నేను బాగు చేసుకుంటాను అని చెప్పినావు. నువ్వు ఈ ఫ్రీ బీసు వద్దు అని చెప్పిన వాళ్ళం మేము. ఇవాళ అవి వద్దు అని చెప్పి ఈరోజు నువ్వు ఫ్రీ బీసుని పెట్టేసి ఎంత సోమర్లం చేస్తున్నావు, విద్యా వ్యవస్థను ఎంత నాశనం చేసినావు. అసలు యూనివర్సిటీలలో పోతే ఎంత నాశనం. నువ్వు వచ్చి ఏం చేసినావు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ల్యాండ్స్కేప్ ఏమైనా ఉద్ధరించినావా పిల్లలు చదువుకునేటందుకు? నీవు వచ్చినాక ఏమన్నా మెస్సులలో మేకులు రాకుండా గాజొక్కులు రాకుండా ఏమన్నా ఆగినాయా? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో నీళ్ళు లేక కొట్లాడుతున్నారు, అల్లాడుతున్నారు పోరగాళ్ళు. ఇవాళ నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చినవా? ఫీజు రియంబర్స్మెంట్ లేక పోరగాళ్ళు 2 ఏళ్ల సందికి డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చి ఆగిపోతారు. ప్రైవేట్ ఉద్యోగాలకు పోయినా కానీ అక్కడ నీకు సర్టిఫికెట్లు లేవు. ఎక్కడ సక్సెస్ అయినావు నువ్వు? మేము అడుగుతున్న విద్యాశాఖ మంత్రిగా, నువ్వు ఫ్రీ బీస్ ఆపినావు, డబ్బులు లేవని. నువ్వు కావాల్సినటువంటి డబ్బులు ఎందుకు రిలీజ్ చేయట్లేవు? యూనివర్సిటీలకు ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విద్యా వ్యవస్థలో నువ్వు తెచ్చినటువంటి సమూల మార్పులు ఏంది? బీదోడు బాగుపడేటట్టు నువ్వేం చేసినావు చెప్పు. ఒక స్కిల్ యూనివర్సిటీ అని పెట్టినావు, ఆ స్కిల్ యూనివర్సిటీని ఎంత బాగు చేసినావు? ఎన్ని అడ్మిషన్లు జరిగినాయి? డాంబర్ ఎక్కాలో వద్దు, విద్యా వ్యవస్థ మంచిగా ఉంటే చాలు. దాన్ని చూసే నీకు కాంగ్రెస్కి ఎక్కువ ఓటేసినావు. కాంగ్రెస్ అంటే ఇక్కడ రియాజ్ అలీలు అన్నారు చెప్పారు కదా, కాంగ్రెస్ అంటే పబ్లిక్ సెక్టార్ను కాపాడుతుంది, కాంగ్రెస్ అంటే పబ్లిక్ సెక్టారు అని చెప్పినావు. ఇలా పబ్లిక్ సెక్టార్ను కాపాడుతామని వచ్చిన మీరు పబ్లిక్ సెక్టార్ను నాశనం చేసిర్రు. వీళ్ళు సంచులు నింపుకోవడానికి, జోలలు నింపుకోవడానికే వీళ్ళ దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నారన్న, అంతకు మించి ఏం లేదు. 10th క్లాస్ పేపర్ లీక్ వెనక ఏమనుకుంటున్నావు, ఏం చెప్తావు ప్రభుత్వం? మేము అదే చెప్తున్నాం కదా, దీని వెనక పెద్ద మార్కెటింగ్ ఉంది. స్టార్టింగ్లోనే చెప్పినాం, ఆ మార్కెట్ వ్యవస్థలను కంట్రోల్ ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు వచ్చి ఎందుకు ఈ ప్రైవేటు ఎడ్యుకేషన్ నువ్వు కంట్రోల్ చేస్తే ఈ పేపర్ లీకేజ్ ఉండదు కదా. వానికి రేపు ప్రైవేటు అడ్మిషన్ పోవాలన్నా మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పిర్రు, రేపు అటు పోవాలన్నా IIIT పోవాలన్నా అదే. దీన్ని మార్కెట్ చేసుకోవడానికి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంత చేస్తుంటే ఇప్పుడు ఆడ కూడా ప్రైవేట్ స్కూల్కి సంబంధించినోడు లీకులు చేసినోడు. మరి నువ్వు ప్రైవేట్ విద్యా వ్యవస్థను కంట్రోల్ చేసి గవర్నమెంట్ విద్యా వ్యవస్థను నువ్వు బలోపేతం చేయలే కదా. ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది, ప్రైవేట్ వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు కాబట్టి నువ్వు ఆడ లీక్ అయింది. నువ్వు దాన్ని కంట్రోల్ చేయనప్పుడు ఇది ఇంతే ఉంటుంది. పుండొక్కాడ ఉంటే మందొక్కాడ పెడితే కాదుగా, తలకాయ నొప్పి లేస్తే అరికాళ్ళకు మోకాళ్ళకు జెండు మరి రాసుకుంటూ అవుతుందా? ప్రైవేట్ వ్యవస్థలను ఖచ్చితంగా మరి ప్రభుత్వం అరికట్టాలి. సో దీంట్లో ఖచ్చితంగా వేరే కుంభకోణం అయితే ఉంది ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి. మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తులు మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.